Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికతో పాటు మేనిఫెస్టోను ప్రజల్లోకి త్వరగా తీసుకువెళ్లేలా వ్యూహాలను పన్నుతోంది. కర్ణాటక ఎన్నికల్లో అమలు చేసిన 5 గ్యారంటీ పథకాల మాదిరిగానే పేదలను, మహిళలను, వృద్ధులను పరిగణలోకి తీసుకుని పలు పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నింటినీ అధికారంలోకి రాగానే అమలు చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన సర్వేలను చేపట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఆయా నియోజకవర్గాల్లో ప్రజల నాడిని తెలుసుకునే పనిలో పడింది. మరోవైపు ప్రజలకు ఈ ఎన్నికల్లో ఎలా చేరువవ్వాలి, పేదలను ఆకట్టుకునే పథకాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్న దానిపై సీనియర్లతో అధిష్టానం చర్చిస్తోంది. దీంతో పాటు అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ రిలీజ్ చేయాలనుకుంటోంది. తెలంగాణ విమోచన దినోత్సవంగా గుర్తింపు పొందిన సెప్టెంబర్ 17వ తేదీని ఇందుకు ముహూర్తంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల తరహాలోనే తెలంగాణలో ఎలాంటి హామీలను పార్టీ ప్రకటిస్తుంది అనేది కార్యకర్తలు, ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించినా సోనియా గాంధీ మాత్రం రాలేదు. దీంతో ఆమె చేతుల మీదుగానే మేనిఫెస్టోను ప్రకటించాలని, హైదరాబాద్ వేదికగానే దీన్ని రిలీజ్ చేయించాలని టీకాంగ్ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని మొత్తం 9 డిక్లరేషన్లను ప్రకటించాలన్నది టీపీసీసీ ముందస్తు ప్రణాళికగా తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే వరంగల్లో రైతాంగ డిక్లరేషన్ను రాహుల్ గాంధీ, సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ను ప్రియాంక గాంధీ రిలీజ్ చేశారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ, మహిళా, సంక్షేమ, సుపరిపాలన డిక్లరేషన్ను రిలీజ్ చేయాల్సి ఉంది. వీటిని కూడా పూర్తి చేసుకున్న తర్వాత చివరికి 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను సోనియా గాంధీ రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఉన్న ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని ఆ రోజున మేనిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ కార్యక్రమానికి సోనియాతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. దీంతో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులను సైతం ఆహ్వానించాలని టీపీసీసీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.